అందరికీ నమస్తే అండి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టిన తరువాత సీట్లు ప్రకటించిన తరువాత చాలా నియోజకవర్గాల్లో డిస్టర్బెన్స్లు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ చాలా నియోజకవర్గాల్లో 2-3 వర్గాలను ప్రోత్సహించారు. అంటే టీడీపీ తరఫున టికెట్లు ఆశించిన వాళ్ళు కొన్ని నియోజకవర్గాల్లో 2-3 ఉన్నారు. అటు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మొదలుకొని పాతపట్నంలో 2 కలమటి వెంకటరమణ గారు, ఎంజేఆర్ గారికి సీట్ వచ్చింది. కలమటి వెంకటరమణ గారికి హ్యాండ్ ఇచ్చారు. శ్రీకాకుళంలో 2 గొండు శంకర్ గారు, అలాగే లక్ష్మీదేవి గారు. అలాగే విజయనగరం జిల్లాలో కూడా కొన్ని నియోజకవర్గాల్లో 2-3 ఉన్నారు. గజపతి నగరంలోనేమో అప్పలనాయుడు గారు, శ్రీనివాస్ గారికి సీట్ ఇచ్చారు. కేఏ నాయుడు గారికి హ్యాండ్ ఇచ్చారు. అలాగే శివరామకృష్ణ గారికి కూడా హ్యాండ్ ఇచ్చారు. అలాగే ఎస్కోటలో 2 గొంపాకృష్ణ గారు, లలిత కుమార్ గారు. అలాగే నెల్లిమర్ల, భీమిలి, ఇలా చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 20కి పైగా నియోజకవర్గాల్లో 2 నాయకులు ఉన్నారు. 2 లేదా 3 నాయకులు ఉన్నారు. ఒకరికి సీట్ ఇచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళు అలగడం సర్వసాధారణం. అలిగారు. కొంతమంది ఇండిపెండెంట్లుగా వేయడానికి రెడీ అయ్యారు. కొంతమంది ఇండిపెండెంట్గా వేసేస్తామని కేడర్తో మీటింగ్ పెట్టుకున్నారు. సో రకరకాలవన్నీ జరిగాయి. ముఖ్యంగా శ్రీకాకుళం గోండా లక్ష్మీ గారు కాంప్రమైజ్ అవ్వడానికి ఒప్పుకోలే, ఇండిపెండెంట్గా వేయడానికి రెడీ అయ్యారు. ఎస్కోట గొంపాకృష్ణ గారు ఒప్పుకోలే. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 20కి పైగా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. స్టిల్ ఇప్పటికీ కూడా ధర్మవరంలో కాంప్రమైజ్ అయ్యారు, నెల్లిమర్ల కాంప్రమైజ్ అయ్యారు, భీమిలు కూడా కాంప్రమైజ్ అయ్యారు. అలాగే శ్రీకాకుళం ఇంకా అవ్వలేదు. ఎస్కోట కూడా కాంప్రమైజ్ అయినట్టే కనిపిస్తున్నారు. పాతపట్నం ఇంకా అవ్వలేదు. హెచ్చర్ల కాంప్రమైజ్ అయ్యారు. అనపర్తి ఇంకా కాంప్రమైజ్ అవ్వలేదు. అలాగే గుంతకల్లు కూడా ఇంకా కాంప్రమైజ్ అవ్వలేదు. డోన్ కాంప్రమైజ్ అయ్యారు. ఆలూరు కాంప్రమైజ్ అయ్యారు. అలా రాష్ట్ర వ్యాప్తంగా 20కి పైగా నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉంటే 15 నియోజకవర్గాల్లో కాంప్రమైజ్ అయిపోయారు. 2 వర్గాలు ఉంటే ఆ 2 వర్గాలు కూడా కాంప్రమైజ్ అయ్యారు. ఎందుకు, ఎలా, ఏ విధంగా? సో తెలుగుదేశం పార్టీ ఒక కొత్త ఫార్ములా తీసుకొచ్చింది. చంద్రబాబు గారు ఒక కొత్త ఫార్ములా ప్రయోగించారు. అది చాలా చోట్ల సక్సెస్ అయింది. చాలా సింపుల్ ఫార్ములా. 2 నాయకులు ఉన్నారు. వాళ్ళు నియోజకవర్గంలో వీళ్ళకో వర్గం ఉంది, వీళ్ళకో వర్గం ఉంది. 2 మండలాల్లో ఈయనకు బలం ఉంటే 2 మండలాల్లో ఈయనకు బలం ఉంది. సో ఇప్పుడు ఒకళ్ళకి సీట్ ఇచ్చినప్పుడు ఇంకొకరు ఖచ్చితంగా అలుగుతారు. వీళ్ళు కనుక పార్టీకి చెయ్యకపోతే ఇండిపెండెంట్గా వేస్తే అభ్యర్థికి నష్టమే, పోటీ చేసిన వ్యక్తికి నష్టమే. సో అందుకు చంద్రబాబు గారు ఆలోచించి కాంప్రమైజ్ చేయడానికి ఒక రాజీ ఫార్ములా ఏమిటంటే డాక్యుమెంట్స్, అగ్రిమెంట్. ఇరు వర్గాల మధ్య వీళ్ళకి మధ్య అగ్రిమెంట్. ఇప్పుడు నువ్వు కాంప్రమైజ్ అవ్వు, నీకు పదవి ఇస్తాము అంటే ఇస్తారో పోతారో ఎవరికి తెలుసు. ఇవ్వకపోతే రేపు పొద్దున్న గవర్నమెంట్ వచ్చాక ఇవ్వకపోతే ఎవరికి నష్టం? ఎవరు మాత్రం నమ్ముతారు? రాజకీయాల్లో ఈ రోజున పక్కింటోనే నమ్మం, ఎదురింటోనే నమ్మం, సొంత అన్నదమ్ముండే నమ్మే పరిస్థితి లేదు ఒక్కోసారి. మరి రాజకీయాల్లో పదవి ఇస్తామంటే ఎలా నమ్ముతారు? సో అందుకే అగ్రిమెంట్ రాయిస్తున్నారు. కొన్ని చోట్ల నాకు తెలిసినంత వరకు 7 నియోజకవర్గాల్లో ఇప్పుడు వరకు అగ్రిమెంట్లు రాసుకున్నారు. కొత్త నాయకులు, టికెట్లు ఇచ్చిన నాయకులు, టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులకి మధ్య అగ్రిమెంట్ జరిగింది. ఇదిగో పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్యేగా పలానా వ్యక్తి గెలిస్తే ఈ వర్గానికి ఇన్ని పదవులు, ఈ వర్గానికి ఇన్ని పదవులు, ఈ వర్గానికి ఇన్ని కాంట్రాక్టులు, ఈ వర్గానికి ఇన్ని కాంట్రాక్టులు, ఈ వర్గం వాళ్ళకి ఇన్ని పోస్టింగులు, ఈ వర్గం వాళ్ళకి ఇన్ని పోస్టింగులు, వీళ్ళకి ఇన్ని సిఫార్సులు పరిగణలోకి తీసుకోవాలి, వీళ్ళకి ఇన్ని సిఫార్సులు పరిగణలోకి తీసుకోవాలి. ఇలా కొన్ని ప్లాన్స్, కొన్ని ప్రపోజల్స్, అలా వాళ్ళ బలాన్ని బట్టి, బలగాన్ని బట్టి 70-30, 80-20, 60-40, 50-50 డివైడ్ చేస్తున్నారు. అలా డివైడ్ చేసి రాజీ చేస్తున్నారు. ఇప్పుడు వరకు తెలుగుదేశం పార్టీలో ఈ సంస్కృతి లేదు. చంద్రబాబు గారే నేరుగా మాట్లాడి కాంప్రమైజ్ చేసేవాళ్ళు, లేదా పార్టీలో ఉండకపోతే బయటకు వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళ బయటకు వెళ్ళిపోయినా నష్టం కాబట్టి, ఇండిపెండెంట్గా పోటీ చేసినా నష్టం కాబట్టి జాగ్రత్తగా వాళ్ళని వీళ్ళని కూర్చోబెట్టి ఇరు వర్గాల మధ్య ఒక అగ్రిమెంట్ రాయించి ఆ అగ్రిమెంట్ మీద పార్టీ తరపున కొంతమంది ప్రతినిధులు సమక్షంలో సంతకాలు చేస్తున్నారు. సంతకాలు చేసి ఆ కాపీ వీళ్ళ దగ్గర పార్టీ హెడ్ ఆఫీస్ దగ్గర, 3 దగ్గర కూడా ఉంటుందన్నమాట. సో ఇది యాక్చువల్లీ కొత్త ఫార్ములా. ఇంతకుముందు ఎప్పుడు ఇలా జరగల. సో అంటే కాంప్రమైజ్ అవ్వాలి. కాంప్రమైజ్ అవ్వకపోతే పార్టీకి నష్టం. ఆ నష్టాన్ని భర్తీ చేయాలి. చేసుకోలేకపోతే చాలా ఇబ్బందులు పడతారు. అసలే ఇప్పుడు టీడీపీకి చాలా క్రూషియల్ స్టేజ్ కాబట్టి ఇటువంటివి రాజీ చేయాలంటే ఇదే కరెక్టు అని చంద్రబాబు గారు ఆలోచించి కొన్ని నియోజకవర్గాల్లో ప్రతిపాదించడం, నాయకులు ఒప్పుకోవడం, సో ఇలా రాజీ ఫార్ములా అగ్రిమెంట్లు రాసుకోవడం, ఇరు వర్గాలు సంతకం చేసుకోవడం అన్నీ జరిగిపోయినాయి. నాకు తెలిసి నిన్న ఈరోజు 7 నియోజకవర్గాల్లో ఇటువంటి అగ్రిమెంట్లు జరిగాయి. థ్యాంక్ యూ.